నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. సినిమాలు చూడటానికి మల్టీప్లెక్స్ థియేటర్లకు క్యూ కడుతూ ఉంటాం. అయితే చెప్పిన సమయానికి సినిమా వేస్తారా అంటే అది డౌట్ అనే చెప్పాలి. ఎందుకంటే ఆ యాడ్స్ ఈ యాడ్స్ ట్రైలర్లంటూ సమయం వృధా చేస్తూ ఉంటారు. ఈ అతి యాడ్స్ చూసి ముందుగానే థియేటర్ లోపలికి వచ్చి తప్పు చేశామని అనుకుంటూ ఉంటారు ప్రేక్షకులు. ఈ అంశంపై ఓ ప్రేక్షకుడు కోర్టును ఆశ్రయించాడు. అతడు చేసిన న్యాయ పోరాటంలో విజయాన్ని సాధించాడు కూడా. బెంగళూరులోని వినియోగదారుల కోర్టు పీవీఆర్ సినిమాస్ ఐనాక్స్ థియేటర్ కు భారీ జరిమానా విధించింది. నిర్దేశిత సమయానికి చిత్రాన్ని ప్రదర్శించకుండా సుమారు 25 నిమిషాల పాటు యాడ్స్ ను ప్రదర్శించారని, దాంతో తన విలువైన సమయం వృధా అయినట్లు ఓ ప్రేక్షకుడు దాఖలు చేసిన కేసులో వినియోగదారుల కోర్టు ఆదేశాలు జారీ చేసింది. బెంగళూరుకు చెందిన 30 ఏళ్ల అభిషేక్ అనే వ్యక్తి 2023 డిసెంబర్లో సినిమాకు వెళ్లాడు. సామ్ బహదూర్ చిత్రాన్ని చూసేందుకు మరో ఇద్దరితో కలిసి పీవీఆర్ మల్టీప్లెక్స్ కు వెళ్లాడు. ఆ సినిమా 4 గంటల 5 నిమిషాలకు ప్రారంభమైంది. 6 గంటల 30 నిమిషాలకు పూర్తి కావాల్సి ఉంది. సినిమా ముగిసిన తర్వాత అతను ఇతర పనులకు వెళ్లాల్సి ఉంది. కానీ సినిమాను 4 గంటల 30 నిమిషాలకు ప్రారంభించారు. యాడ్స్ ట్రైలర్స్ తో సినిమా స్క్రీనింగ్ ను ఆలస్యం చేశారు. దాదాపు 30 నిమిషాల పాటు సినిమా ఆలస్యంగా ప్రారంభమైంది. దీంతో సినిమా పూర్తి కావడానికి కూడా మరింత సమయం పట్టింది. సినిమా ఆలస్యంగా మొదలు పెట్టడం వల్ల తన అపాయింట్మెంట్ షెడ్యూల్ ను మిస్ అయినట్లు ఫిర్యాదులో ఆ వ్యక్తి తెలిపాడు. ఈ కేసులో ఫిబ్రవరి 15వ తేదీన కన్స్యూమర్ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇతరుల సమయాన్ని వృధా చేస్తూ లబ్ధి పొందే హక్కు ఎవరికీ లేదని, 25 నుంచి 30 నిమిషాల పాటు థియేటర్లో ఖాళీగా కూర్చోవడం సరికాదని కోర్టు అభిప్రాయపడింది. ఈ రోజుల్లో సమయం డబ్బుతో సమానమని, ఫిర్యాదుదారుడికి నష్టపరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. అభిషేక్ కు 20,000 రూపాయలు చెల్లించాలని, ఫిర్యాదుల ఖర్చుల కోసం మరో 10,000 అదనంగా చెల్లించాలని పీవీఆర్ ఐనాక్స్ కోర్టు ఆదేశించింది. అనుచిత వ్యాపార విధానాలను అవలంబిస్తున్నందుకు అదనంగా 1,00,000 నష్టపరిహారం చెల్లించాలని కన్స్యూమర్ కోర్టు ఆదేశించింది. పబ్లిక్ సర్వీస్ అనౌన్స్మెంట్ లో భాగంగా యాడ్స్, ట్రైలర్ స్క్రీనింగ్ చేసినట్లు పీవీఆర్ సినిమాస్ ఐనాక్స్ పేర్కొన్నాయి. అయితే ఇలాంటివి సినిమా నిర్దేశిత సమయానికన్నా 10 నిమిషాల ముందు ప్రదర్శించాలని కోర్టు సూచించింది. ఆదేశాలు జారీ చేసిన 30 రోజులలోపు 1,00,000 కన్స్యూమర్ వెల్ఫేర్ ఫండ్ లో డిపాజిట్ చేయాలని కోర్టు ఆదేశించింది.